మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామా? బైబిల్ తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథంలో నుండి 84వ సంకీర్తన, కీర్తనల గ్రంథంలో నుండి 84వ సంకీర్తన 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడు తన వాక్యమును మన ఇంటిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన కోరాహు కుమారుల కీర్తన. ఈ కీర్తన వారు దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క సౌందర్యం వారు వర్ణిస్తూ అభివర్ణిస్తూ రాసిన కీర్తన 84. వారు బహుశా బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుని మందిరం వారికి దూరం. ఈ కోరాహు కుమారులు దేవుని మందిరంలో నిత్యము పాటలు పాడుతున్నారు. దేవుని మందిరములో వారు దేవుని స్తుతించేవారు. వారు అటువంటి గొప్ప ధన్యత వారు పోగొట్టుకున్నారు. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించే సమయం వారికి లేదు. కారణం ఏంటంటే వారు బానిసలుగా ఉన్నారు కనుక వారికి స్వేచ్ఛ లేదు. వారు సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున దేవుని మందిరంలో గడిపిన ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలో అభివర్ణిస్తారు. నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని రాస్తూ నీ మందిరములు ఎంత సుందరమైనవి అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటారు. ఆ రమ్యమైన నివాసములు పోగొట్టుకొని చూడవలెనని వారి ప్రాణము తృష్ణగొనుచున్నది. అందుకనే ఇక్కడ ఏమంటారంటే 10వ వచనములో ఏమంటాడంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని బిడ్డ, దేవుని మందిరం పోగొట్టుకున్నప్పుడే, దేవుని మందిరమును వారు పోగొట్టుకున్నప్పుడే, దేవుని మందిరం వారికి దూరమైనప్పుడే దేవుని యొక్క మందిరపు విలువ తెలిసింది. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన అమూల్యమైన ఆదివారాలు, 52 ఆదివారాలు. ఈ ఆదివారాల్లో ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు? ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరంలో కనపడ్డావు? ఎన్నిసార్లు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించావు? ప్రియ సహోదరి సహోదరుల, ఆదివారం వచ్చిందంటే ఏదో పనులు, ఆదివారం వచ్చిందంటే ఏవేవో పనులు పెట్టుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని మందిరపు యొక్క శ్రేష్టత ఇప్పుడు తెలియదు. కొన్ని దినాలు రాబోతున్నాయి. బహుశా స్వేచ్ఛగా నీవు ఆరాధించే సమయాలు దొరకవేమో. జాగ్రత్త సుమా. కీర్తనకారునికి ఇదే సమస్య వచ్చింది. దేవుని మందిరాన్ని పోగొట్టుకొని వారు ఏడుస్తున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకు శ్రేష్టమైనదో తెలుసా? దేవుని మందిరములకు వస్తే ఆశీర్వాదం, దేవుని మందిరములో పరిపూర్ణ సంతోషం, దేవుని మందిరములో బలమున్నది, దేవుని మందిరములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, 1000 దినాలు వ్యర్థంగా గడిపే దానికంటే ఒక్క దినము దేవుని మందిరంలో గడపటం ఎంత శ్రేష్టకరమైన దినము నీ జీవితంలో. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఏమంటాడు? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని గడప దగ్గర కాచుకోవటానికి నాకు ఇష్టమని పోరాడుతున్నాను. దావీదు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చునని చెప్తూ
23వ కీర్తనలో చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. దావీదు దేవుని మందిరంలో గడపాలంటే ఎంతో సంతోషం దావీదుకు. దేవుని గడప దగ్గర కాచుకోవాలంటే దావీదుకు ఎంతో ఇష్టమైన జీవితం దావీదుకు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని దొంగలిస్తున్నావేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుని మందిరాన్ని పోగొట్టుకోకు. దేవుని మందిరంలో గడిపే భాగ్యం ఎంతమందికి ఇస్తాడు దేవుడు? కొంతమందికి ఇస్తాడు. కనుక దేవుని మందిరంలో నీవు గడిపే యోగ్యతను కలుగచేయమని ప్రార్థన చేయి. దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నా మందిరంలో నిలబడే భాగ్యం నేను నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరానికి తప్పకుండా వస్తావా? దేవుని మందిరంలో గడుపుతావా? అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును. తలలు వంచి ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. అయ్యా, నీ మందిర ఆవరణములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తనకారుడు చెప్పినట్లు, అయ్యా, నీ మందిరము యొక్క శ్రేష్టతను మాకు తెలియచేసిన గొప్ప తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును.